Hallelujah, 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 hallelujah. 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 Let everybody praise God. Let everybody lift up your hands and give thanks to God. అందరూ చేతుల పైకెత్తి దేవుని స్తుతి చెల్లిద్దాం. దేవునికి Everybody give thanks to God. దేవునికి కృతజ్ఞత చెబుదాం. Give him thanks that you are alive today. ఈ రోజు మీరు సజీవంగా ఉన్నారు. దేవునికి కృతజ్ఞత చెల్లించండి. Give him thanks that Jesus is loving you today. యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఈ రోజు. Give him thanks that he is protecting you from everything which is evil. ప్రతి విధమైనటువంటి కీడు నుంచి ఆయన కాపాడుతున్నాడు. దేవునికి కృతజ్ఞత చెప్పాలి. Give him thanks. Hallelujah. Say hallelujah. In the early days of my life, నా జీవితంలో ఆరంభ దినాల్లో when I came to Jesus, నేను యేసుక్రీస్తులోనికి వచ్చినప్పుడు what used to happen is I used to go to church every day, no matter what it is. ఈ పరిస్థితి ఎలా ఉన్నా సరే నేను ప్రతి రోజు చర్చికి వెళ్ళేవాడిని. In our church they used to organize lunch every day. ప్రతి రోజు మా సంఘంలో లంచ్ అరేంజ్ చేస్తూ ఉండేవారు, భోజనం. So whenever I am hungry I used to go there. కాబట్టి ఒక్కొక్కసారి అయితే నాకు ఆకలేసినప్పుడల్లా చర్చికి వెళ్ళేవాడిని. Because it's there plenty of food always. ఎందుకంటే అక్కడ ఎప్పుడు సమృద్ధిగా ఆహారం ఉండేది. Marriage day, వివాహ దినము, full food. సమృద్ధిగా ఆహారం. Birthday, plenty of food. జన్మదిన వేడుక అయితే ఆహారం ఉంటుంది. Somebody dies, full food. ఇంకెవరైనా చనిపోతే ఆహారం. Everything, every time full food. కాబట్టి ప్రతి ప్రార్థనలో ఆహారం పెట్టేవారు. I used to look for an opportunity to go to church. సంఘానికి వెళ్ళడానికి ఏదైనా అవకాశం దొరుకుద్దా అని ఎదురు చూసేవాడిని. What I am telling you, నేను ఏం చెప్తున్నంటే is truth. ఇది సత్యం. Few people cover few things and they only present good things. కొందరైతే కొన్ని మంచి విషయాలు మాత్రమే చెప్తారు, చెడ్డ విషయాలు దాచిపెట్టేస్తారు. Because they don't want to expose themselves. They don't share what the reality is. వాస్తవం చెప్పరు, కొన్ని విషయాలు దాచిపెట్టేస్తారు కొందరు. But I'm not like that. నేను అలాంటి వ్యక్తిని కాదు. I will share my personal life, how I went, how I been encounter with God. నేను యేసుక్రీస్తుని ఎలా కలుసుకున్నాను, ఎలా అనుభవించాను, అన్ని విషయాలు చెప్తాను. నేను I was living a Hindu life. నేను ఒక హిందూ జీవితాన్ని జీవించేవాడిని. In our building, మా బిల్డింగ్ లో there used to be a Kerala family. ఒక కేరళ ఫ్యామిలీ ఉండేది. Every month on first Sunday they used to organize some prayer meeting. ప్రతి నెల మొదటి ఆదివారం ఒక ప్రేయర్ మీటింగ్ జరిపేవారు. So whenever they organize this prayer meeting, they used to call everybody in the apartment. కాబట్టి ఎప్పుడు వారు ప్రార్థన మీటింగ్ పెట్టినా అపార్ట్మెంట్ లో ఉన్న క్రైస్తవులందరినీ పిలిచేవారు. They used to call us also. మమ్మల్ని కూడా పిలిచేవారు. But we were Hindu. కాబట్టి మేము హిందువులుగా ఉన్నాం. So I used to go to that meeting. ఆ మీటింగ్ కి వెళ్ళేవాడిని నేను. And somebody comes with white gown. ఒకరు మంచి వైట్ గౌన్ వేసుకొని వచ్చేవారు. Few sisters comes with white sarees. కొంతమంది సిస్టర్స్ తెల్ల చీరలు కట్టుకొని వచ్చేవారు. They used to hold the Bible and they keep talking for maybe 1 hour 2 hours. వారు బైబిల్ చేతిలో పట్టుకొని 1 గంట 2 గంటలు మాట్లాడుతుండేవారు. I used to think when they will finish talking. నాకు అనిపించేది వాళ్ళు ఎప్పుడు మాట్లాడడం ముగించేస్తారు అని. Because once they finish talking, ఎందుకంటే వాళ్ళు మాట్లాడడం ముగించేస్తే. Have you ever tasted Kerala food? ఎప్పుడైనా కేరళ ఫుడ్ తిన్నారా మీరు? They used to bring 20-30 varieties of food after that 2 hours of talking. ఆ 2 గంటలు వారు మాట్లాడిన తర్వాత ఒక 20-30 రకాల భోజనం తీసుకొచ్చేవారు వారు. So me and my brother both used to go there. కాబట్టి నేను మా తమ్ముడు అక్కడ వెళ్ళేవారు ఇద్దరం. And then they serve us so much of variety of food. వాళ్ళు రకరకాల వంటకాలు పెడుతుండేవారు. I was only 6th class. అప్పుడు నేను 6th క్లాసే. My brother was only 4th class. మా తమ్ముడు అప్పుడు 4th క్లాస్. So we used to go there, very small. అక్కడ చిన్న వయసులో మేము అక్కడ వెళ్తుండే వాళ్ళం. So I don't know who is Jesus. కాబట్టి అప్పుడు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు. I don't know who is Holy Spirit. పరిశుద్ధాత్మ అంటే ఎవరో తెలియదు. But I used to go, there was some kind of love in me which pulled me, which dragged me towards Jesus. యేసుక్రీస్తు వైపు దేవుని యొక్క ప్రేమ నన్ను ఆకర్షించడం జరిగింది. When I came to 10th standard, నేను 10వ తరగతికి వచ్చేసరికి, as I told you this morning that I was very poor student and God spoke to me and then I went and saw my results. I was passed in 3rd standard. ఈ రోజు నేను ప్రొద్దున చెప్పాను కదా, నేను బాగా చదివేవాడిని కాదు. నేను ప్రార్థన చేశాను, నన్ను పాస్ చేయమని దేవుని అడిగాను. నేను దేవుడు సాయం చేశారు. God passed me in 3rd standard. దేవుడు 3rd స్టాండర్డ్ లో నన్ను పాస్ చేశారు. Nobody tells you that I am passed in 10th standard. They hide this. హల్లెలూయా. ఎవరు ఇలాంటి విషయాలు చెప్పరు, అంటే నేను 3rd స్టాండర్డ్ లో పాస్ అయ్యాను అలాంటి విషయాలు. Because they feel insult. ఎందుకంటే కొంచెం అవమానంలా భావిస్తారు. Now I am a big pastor, now I am doing that, I am being to London. If he says pass in 10th standard, ఇప్పుడు నేను పెద్ద సేవకుడిగా ఉన్నాను, అలాగే లండన్ లో ఉన్నాను. ఈ జీవితాన్ని చూసినప్పుడు ఈ పాస్ గారు 10వ తరగతి 3rd స్టాండర్డ్ లో పాస్ అయ్యారా అని కొందరు అనుకుంటారు. But I am not talking to the people who passed in 1st standard.
కానీ నేను ఫస్ట్ స్టాండర్డ్ లో పాస్ అయినటువంటి ప్రజలతో మాట్లాడట్లేదు. 80% of people pass in third standard. 80% మంది థర్డ్ స్టాండర్డ్ లోనే పాస్ అవుతారు. And I'm talking to those people. నేను అలాంటి వారితో మాట్లాడుతున్నాను. I'm not talking to brilliant, intelligent professors, leaders and what are all. అవి చదువులో విజ్ఞానవేత్తలు బాగా చదివినటువంటి వారితో నేను మాట్లాడట్లేదు. I'm talking to somebody who thinks that I am ordinary and cannot do anything. నేను సాధారణమైన వ్యక్తిని, నేను ఏమి చేయలేను అనుకున్న వారితో మాట్లాడుతున్నాను. How many of you think that I am ordinary person here? ఎంతమంది అనుకుంటున్నారు నేను సాధారణమైన వ్యక్తిని అని? And I cannot achieve anything in my life. నా జీవితంలో ఏమీ సాధించలేను అని ఎంతమంది అనుకుంటున్నారు? My life is like it's just going. నా జీవితం అలా ముందుకు సాగిపోతుంది. When we talk to somebody, ఎలా ఉన్నారు బ్రదర్, ఎవరితోనైనా అలా అడిగితే ఎలా ఉన్నారు బ్రదర్ అంటే ఏం చేస్తాం బ్రదర్ సాగిపోతుంది అంటారు. సో ఐ డోంట్ నో వాట్ ఇస్ సాగిపోతుంది. హల్లెలూయా హల్లెలూయా. They don't know where they are going. వారు ఎక్కడ వెళ్తున్నారో వారికి తెలియదు. They don't understand what is their purpose of their life on this earth. ఈ భూమి పైన వారి జీవితానికి ఉన్న ఉద్దేశం ఏంటో వారికి తెలియదు. హల్లెలూయా హల్లెలూయా. Are you with me? Praise the Lord. అందరూ ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. Are you with me? అందరూ ఇక్కడ ఉన్నారా? Everybody, I want you to take notes today. అందరూ ఈ రోజు నోట్స్ రాసుకోవాలని కోరుతున్నాను. Because it's important when you go home you need to eat that. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని నెమరు వేయాలి. మీరు బైబిల్ you need to open, తెరవాలి, and you need to read, చదవాలి, and you have to eat that word. ఆ వాక్యాన్ని మీరు తినాలి. When you eat that word, ఆ వాక్యమును తిన్నప్పుడు it goes inside, అది నీలోనికి వెళ్తుంది, and then it start working. అది నీలో పని చేస్తుంది. And the more it works inside you, నీలో ఎంతగా పని చేస్తే the more you grow, అంతగా నువ్వు ఎదుగుతావు. and finally one day చివరికి ఒక రోజు you will become like Bible. నువ్వు ఒక బైబిల్ లాగా మారిపోతావు. You will become like word. నువ్వు వాక్యం లాగా మారిపోతావు. That was the secret I came to know when I was 10th standard. నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు ఈ రహస్యం తెలుసుకున్నాను నేను. And so I used to read Bible again and again and again. కాబట్టి దేవుని వాక్యం మళ్ళీ బాగా చదువుతూ ఉండేవాడిని. One verse in the Bible was very attracting to me. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం నన్ను చాలా ఆకర్షించింది. That says, if you ask me anything in my name, it will be given to you. అక్కడ రాయబడిన నన్ను ఆకర్షించిన మాట ఏంటంటే నా నామమున నీవు నన్ను ఏమి అడిగినను మీకు చేతును అనే మాట. Amen. ఆమేన్. Whatever you can ask. నువ్వు ఏదైనా అడగవచ్చును. Whatever. ఏదైనాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Whatever. ఏదైనా. Whatever. ఏదైనా. What is it you lack in your life today? ఈ రోజు నీ జీవితంలో కొరత అనేది ఏంటి? ఎవరికైనా ఇక్కడ ఏదైనా కొరత ఉందా? ఏది కొరత లేకపోతే యూ కెన్ గో హోమ్. ఏ కొరత లేకపోతే కొరత ఉందా? ఏమైనా కొరత ఉన్నదా? Do you lack something in your life? నీ జీవితంలో ఏదైనా తక్కువగా ఉంది అనిపిస్తుందా? అది whatever might be, it might be a item or it might be a spiritual growth. అది ఏదైనా కావచ్చు, అది ఒక వస్తువు కావచ్చు, ఆత్మీయ ఎదుగుదల కావచ్చు. Amen. Amen. If you lack something in your life today, ఈ రోజు నీ జీవితంలో ఏదైనా కొరత అనేది ఉంటే, the only way you can get that is by the Spirit of God. దానిని పొందుకోవడానికి ఏకైక మార్గం అదేంటంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే. Amen. Amen. So many people, they come to Jesus. చాలా మంది యేసుక్రీస్తు దగ్గరికి వస్తారు. They accept Jesus. యేసుక్రీస్తుని అంగీకరిస్తారు. They believe in Jesus. యేసుని నమ్ముతారు. And they follow Jesus. యేసుని వెంబడిస్తారు. And they stop at Jesus. యేసుక్రీస్తు దగ్గరే ఆగిపోతారు. They never go one step ahead from Jesus. అక్కడ నుంచి ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోతారు. Why I am telling you this? ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, we do not belongs to earth. మనము భూమికి సంబంధించిన వారం కాదు. We live in the physical body. మనము శారీరక జీవితంలో బ్రతుకుతున్నాం. But we do not belongs to the physical body. అయినా ఈ భౌతిక లోకానికి సంబంధించిన వారం కాదు మనం. We belongs to heaven. మనము పరం లోకానికి సంబంధించిన వారం. The purpose of God is he wants to make you like Jesus. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్ను యేసుక్రీస్తు వలె మార్చాలి అనేది దేవుని ఉద్దేశం. So once you become like Jesus, నువ్వు యేసుక్రీస్తు వలె మారిన తర్వాత that means you are ready to go to heaven. అంటే నువ్వు పరలోకం వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు అని అర్థం. When second coming comes, రెండవ రాకడ వచ్చినప్పుడు, when second coming comes, రెండవ రాకడ వచ్చినప్పుడు, if you are still not ready, నువ్వు ఇంకా సిద్ధపడలేకపోతే you will be left on this earth. ఈ భూమి
పైన నీవు వదిలివేయబడతావు, విడిచిపెట్టబడతావు. And then you have to go from trials and problems on this earth. ఆ తర్వాత భూమిపైన శ్రమలు శోధనలు ఎన్నో అనుభవించాల్సి వస్తుంది. వీక్షించారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో ద్వారా దీవించబడేవారు, బలపరచబడేవారు, రక్షించబడేవారు అనేకులు ఉన్నారు. కాబట్టి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మీరు సువార్తను ప్రకటించిన వారవుతారు. గాడ్ బ్లెస్ యూ.